గుడ్. కలెక్టరే అడాప్ట్ చేసుకుంటుంది మీ కుటుంబాన్ని. ఇవన్నీ చేసినాక ఏం చేయాలన్నీ ఆవిడ చేస్తుంది. నీకు ఆదాయం పెంచే మార్గం, మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాధ్యత ఆవిడది. గుడ్ ఇట్ చేద్దాం. సరేనా? సరే అండి అయ్యారు. ఓకే అమ్మా, అన్ని విధాలు మేము ఆదుకుంటాం. ఇచ్చేసేమ్మా. ఏమేం చేశారు? కదమ్మా, దానికి ఎక్స్ట్రా నేను ఇస్తాను. ఎంత ఎంత అవుతుంది ఇంటికి? యాక్చువల్గా మనకి యూనిట్ కాస్ట్ 1,50,000 బెనిఫిషరీస్ కి ఇంకొక 50 ఎక్స్ట్రా. అట్ట కాదమ్మా, ఈ ఇల్లు నీట్గా కట్టి ఒక చిన్న షాప్ కూడా పెట్టడానికి ఎంత అవుతుంది? ఇల్లు ఫినిష్ చేయడానికి అయితే 2 lakhs. 2 lakhs అవుతుంది. ఆ షాప్ పెట్టడానికి ఎంత అవుతుంది? షాప్ ఆయన రోడ్ మీద అడిగారు సార్. మినిమం మనకు ఒక 50 to 1 lakh అవుతుంది సార్. ఎక్కడ కట్టి? పిఎంఈజీపీ కానీ ఎస్సీ కార్పొరేషన్ లో మాదిగా అది ఇస్తాము. ఎక్కడ కడతారు? రూట్ సెట్ చేస్తాం సార్, పంచాయతీ ప్రాపర్టీస్ లో కానీ. అక్కడ కట్టుకుంటావా? అక్కడికి వెళ్తావా? అది ఒక షాప్ కట్టిస్తారు, దాన్ని నీకు ఇస్తారు. ఇల్లు ఒకటి పూర్తి చేసి ఇస్తారు. ఆ అబ్బాయికి ఏం కావాలో అవి కూడా చేస్తారు. ఇల్లు నీట్గా కట్టించేసి అమ్మ, నీట్గా కట్టి అవసరమైతే ఇంకొక 50,000 లక్షైన పరల 3 లక్షల పరల నీట్గా కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను. గవర్నమెంట్ ఇచ్చే కాకుండా మొత్తం కంప్లీట్ చేస్తాను. ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారా? 100 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తారా? ఇల్లంతా కంప్లీట్ చేస్తారు, షాప్ కూడా కంప్లీట్ చేస్తారు. అక్కడ మెషిన్స్ కూడా ఇవన్నీ ఇప్పిస్తాను నీకు, ఆధునికమైన పనిముట్లన్నీ. అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తా. నీకు 4,000 రూపాయలు డప్పు కళాకారుడి కింద ఇచ్చాం. ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలో అవి కూడా చేస్తాం. ఓకే లేండి రా. నువ్వు బాగా చదువుకోవాలి కదా, యంగ్స్టర్స్ బాగా చదువుకోవాలి కదా. ఐటీఐ చేస్తే ఎట్లా? ఇంకా చదువుకోవాలని కోరిక ఉండాలి కదా. నాన్నగారు ఇప్పటికీ చాలా చదివించారండి, చెప్పులు కొట్టుకుంటూ ముగ్గురిని. కానీ ఇంకా అక్కడికి పెళ్లి చేసాడు, నాకు ఇంకా అక్కడితో డ్రాప్ అయ్యి నేను. ఇప్పుడు నువ్వు సెల్ ఫోన్ బాగా వాడతావా? మరి చదువుకుంటే కదా దాంట్లో చూసి నేర్చుకోవచ్చు కదా. ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నీ ఉన్నాయి కదా, నేర్చుకోవచ్చు కదా.